హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన మైటర్ యాప్కి సంబంధించిన వెర్షన్ 2.0 అయితే మన ముందుకైతే రావడం జరిగిందండి. సో మార్నింగ్ నుంచి చాలామంది కూడా యాప్ అయితే ఓపెన్ కావట్లేదు అని నాకు కంప్లైంట్ చేయడం జరిగిందండి. సో ఆ ప్రాబ్లం కొన్న సొల్యూషను, దాంతోపాటు మనకు వచ్చిన అఫీషియల్ పోస్ట్ ఏమిటి, యాప్లో మనకున్న చేంజెస్ ఏమిటి, మొత్తం కూడా ఈ యొక్క వీడియో తెలుసుకుందాన్ని గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా. ఇంకా చూసినట్లయితేనండి, మైటర్ యాప్ అయితే మనకి ప్లేస్టోర్లో అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. అదే మన వెర్షన్ 2.0 అండి. ఇంకా ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అది మీకు చూపించాలి కాబట్టి నేను కూడా అప్డేట్ చేసుకోలేదు. ఇంకో చిన్న విషయం అండి, చాలామంది కూడా అప్డేట్ చేసుకున్నా సరే ఓపెన్ కావట్లేదు అంటున్నారండి. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఈ యొక్క యాప్ని, మైటర్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఆ తర్వాత ఇన్స్టాల్ చేసి సేమ్ మెయిల్ ఐడితో సేమ్ వివరాలతో మీరైతే మీ యొక్క అకౌంట్ని లాగిన్ చేసుకోవచ్చు. అప్పుడు అవుతుందండి. మార్నింగ్ నుంచి చాలామందికి అయితే అప్డేట్ చేసినా అవ్వట్లేదు అంటున్నారు. సో వాళ్ళకైతే ఇది సొల్యూషన్ అండి. ఒకసారి యాప్ని డిలీట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఖచ్చితంగా ఓపెన్ అయితే అవుతుందండి. ఎందుకంటే ఒక వర్షన్ త్వరగా కొత్తది వచ్చినప్పుడు ఏమైందంటే అన్ని మొబైల్స్కి కూడా యాక్సెస్ అవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది అనమాట. సో అదే తప్ప ఇబ్బంది ఏం లేదండి. మీ అందరూ కూడా అప్డేట్ అయితే చేసుకోండి. దాంతోపాటు కొత్త వాళ్ళు అయితే చూసినట్లయితే దాంట్లో మనకు ఆప్షన్ అయితే ఉంది. మీరు డిలీట్ చేసుకునే యాప్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అంటే అన్ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఓపెన్ చేసుకోండి. సేమ్ ఐడి వివరాలతో మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ గతంలో ఇచ్చిందే ఇవ్వండి. కొత్తది వద్దు, క్రియేషన్ కూడా వద్దండి. కొత్తదేం వద్దు, అకౌంట్ పాత డీటెయిల్స్తోనే లాగిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అయితే చూడండి, మనకి అప్డేట్ అయితే చేద్దాం. చేసే ముందు మనకు వచ్చిన పోస్ట్లో ఉన్న వివరాలు ఏమిటి, మనకు వచ్చిన మార్పులు ఏమిటి అని కూడా తెలుసుకుందామండి. ఫస్ట్ అయితే ముందు సమాచారం తెలుసుకుందాం. సో ఈ పోస్ట్లో మనం గమనించినట్లయితేనండి, ఇక్కడ ఏముందంటే మైటర్ అధికారిక ప్రకటన, అఫీషియల్ అప్డేట్ అయితే మన ముందుకైతే రావడం జరిగిందని చెబుతున్నారు. అందరికీ నమస్కారం. మైటర్ ఆండ్రాయిడ్ 2.0 అప్డేట్ ఇప్పుడే అందుబాటులోకి వచ్చింది. సో ఎవరైతే యాపిల్ యూజర్స్ ఉంటారో వారికి కాదండి, ఇదైతే ఆండ్రాయిడ్ యూజర్స్కి అయితే వెర్షన్ అప్డేట్ కావడం అయితే జరిగింది. సో అదైతే మీరు గమనించాలి. కొత్త మైటర్ యాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.0 అధికారికంగా విడుదలైంది. మీరు దీన్ని నేరుగా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా అందరూ కూడా అప్డేట్ చేసుకోండి అని సిస్టమ్ మనకైతే చెబుతుంది. ఈ అప్డేట్లో అనేక లేటెస్ట్ అప్డేట్లు, ఉత్తేజకరమైన కొత్త లక్షణాలు ఉన్నాయి అని చెబుతున్నారు. సో అవేమిటో తెలుసుకుందాం ముందు. చూడండి, మనకి లిస్ట్ అయితే ఉంది ఇక్కడ. కొత్తవి ఏమిటంటే లెవలప్ సిస్టమ్. మీ కార్యాచరణను అభివృద్ధి చేసుకోండి మరియు కొత్త దశలను అన్లాక్ చేయండి. సో మైనింగ్ అయితే అద్భుతంగా అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాం. దాంతోపాటు వీలైతే మీరు మీ యొక్క మిత్రులను, ఫ్రెండ్ సర్కిల్ని ఖచ్చితంగా రిఫరెన్స్ చేయండి అంటున్నారండి. అది కమ్యూనిటీ బలపడడం కోసం మాత్రమే గమనించాలి. దాంతోపాటు మైనింగ్ స్పీడ్ కూడా మనకైతే కొంచెం పెరుగుతుంది కదండి. సో అది గమనించాలి. టైర్ సిస్టమ్ కూడా వచ్చిందంట. మీ భాగస్వామ్యాన్ని బట్టి ర్యాంకు అధికారిక ప్రయోజనాలను పొందడం. సో చూడండి, మనకైతే కొన్ని ర్యాంక్స్ కూడా ఎనేబుల్ కాబోతున్నాయి. అది మనం చేసుకున్న కాయిన్స్ మీద కానీ టీం మీద బేస్ ఉంటుందండి. సో టైర్ సిస్టమ్ కూడా ఈ రోజు నుంచి మనకైతే అవైలబిలిటీకి రావడం అయితే జరిగింది. అదేవిధంగా బ్యాడ్జ్ సిస్టమ్ కూడా తీసుకొచ్చిందంట. టైర్ సిస్టమ్ వేరు, బ్యాడ్జ్ సిస్టమ్ వేరండి. మైలురాళ్లను సాధించడం ద్వారా బ్యాడ్జ్లను సంపాదించండి. సో కొన్ని మైల్స్టోన్స్ ఉంటాయంట. అవి చేరుకున్నప్పుడు మాత్రమే మనకైతే కొన్ని బ్యాడ్జ్ లాగా ఇస్తారు. సేమ్ మనకి స్ప్రౌట్ నెట్వర్క్లో ఇస్తున్నట్లుగా సేమ్ దీంట్లో కూడా బ్యాడ్జ్ సిస్టమ్ అయితే వచ్చిందండి. అదేవిధంగా నెక్స్ట్ యాడ్ వాచ్ రివార్డులు. యాడ్స్ని చూడడం వల్ల కూడా మనకి రివార్డులు అయితే వస్తాయి. అదనపు రివార్డులను పొందడానికి యాడ్లను చూడండి. సో ఈ యొక్క 4 పాయింట్స్ అయితే మనకైతే కొత్తగా రావడం జరిగిందండి. ఇంకా దాంతోపాటు చూడండి, అయితే ఒక ముఖ్య గమనిక కూడా ఉంది ఇక్కడ. ముఖ్యమైన గమనిక ఏంటంటే దుర్వినియోగ నిరోధక పాయింట్ సర్దుబాటు. ఈ రోజు నుంచి మనం పాయింట్లను తిరిగి పొందడం ప్రారంభించాము. దుర్వినియోగం లేదా అన్యాయమైన మరియు పారదర్శకమైన ఈకో సిస్టమ్ను నిర్వహించడానికి ఇది ఒక ముఖ్యమైన దశ. మరియు మేము అందరి అవగాహన మరియు సహకారాన్ని కోరుకుంటున్నాము. iOS 2.0 అప్డేట్ అనేది మైటర్ యొక్క iOS 2.0 వర్షన్ అనేది ప్రస్తుతం యాపిల్ సమీక్ష ప్రక్రియలో ఉంది మరియు ఇది అధికారికంగా ఆమోదించబడడానికి వెంటనే విడుదల చేయబడుతుంది. సో చూడండి, మన వాళ్ళైతే ప్లేస్టోర్కి అయితే ఇచ్చారు డీటెయిల్స్, వాళ్ళు వెంటనే చెక్ చేసి వాళ్ళైతే అప్డేట్ ఇచ్చేసారు. కానీ యాపిల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో iOS యూజర్స్ కండి, అక్కడ జరుగుతుందన్నమాట. అంతా కూడా టెస్టింగ్ జరుగుతుంది. యాపిల్ వాళ్ళైతే సిస్టమ్ వాళ్ళు అప్డేట్ చేసిన తర్వాత అయితే మనకి యాప్ స్టోర్లో అయితే అది కూడా అప్డేట్ అయితే వచ్చింది, మీరు చేసుకోండి. సో అది ఇంకా రాలేదండి. వాళ్ళైతే దాన్ని చూస్తున్నారంట, సమీక్షిస్తున్నారంటే వెరిఫై చేస్తున్నారు డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నా లేదని. అయిన తర్వాత అదైతే వచ్చేది అప్డేట్ చేసుకోండి మీరు కూడా.
అందరు వినియోగదారులకు న్యాయంగా, స్థిరత్వంతో మరియు మెరుగైన అనుభవాన్ని నిర్ధారించడానికి మైటర్ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. మీ నిరంతర మద్దతు మరియు నమ్మకానికి ధన్యవాదాలు. సో, మన కోర్ టీమ్ నుంచి అయితే మంచి పోస్ట్ అయితే రావడం జరిగిందండి. మన యొక్క సిస్టమ్ అనేది డెవలప్ కావడానికి ఏవైతే చేయాలో అవన్నీ కూడా మేము ఖచ్చితంగా చేస్తూనే ఉంటాము. దాంతోపాటు మెరుగైన అనుభవాన్ని నిర్ధారించడానికి చాలా ఎక్కువ టైం స్పేస్ తీసుకుంటున్నాం. ఇంకా దాంతోపాటు చూసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్లు కానీ ఉన్నటువంటి త్వరగా వస్తుంది. యాప్ మునుపటి కంటే అద్భుతంగా వర్క్ అయితే అవుతుంది. ఇంకా ఏ పనులు చేస్తే వర్క్ అనేది అవుతుందో యాప్ బాగా, దాంతోపాటు యూజర్స్ ఎక్కువ వస్తారు, అవన్నీ చేయడానికి మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాము అని మనకైతే మైటిఆర్ కోర్ టీం నుంచి అయితే వచ్చిన పోస్ట్ అని చెప్పుకోవచ్చండి. సో, ఈ విధంగా అయితే వాళ్ళైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. సో, ఇప్పుడు అప్డేట్ చేసుకున్న తర్వాత దాంట్లో వచ్చిన మార్పు అంటే మళ్ళీ ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి. ఓకే, చూద్దాం. ప్లేస్టోర్లోకి వెళ్ళి అయితే ఇక్కడ అప్డేట్ చేసుకుందామండి. అప్డేట్ అని అక్కడైతే ఉంటుంది కదా. సో, అందరూ కూడా అప్డేట్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మొత్తం యాప్ సైజ్ వచ్చేసి 18 MB వరకు అయితే మనకైతే ఉంది. 18 MB అండి. సో, ఇది మీరు ఖచ్చితంగా గమనించండి. ఈ విధంగా అప్డేట్ చేసుకున్న తర్వాత ఇన్స్టాలింగ్ అయితే అవుతుంది. అయిన తర్వాత మీరు ఓపెన్ చేసుకోండి ఇలాగా. సో, చూడండి ఇంటర్ఫేస్ అయితే మనకి ఎలాగుంటుందో చూద్దాం. మైనింగ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. నా మైనింగ్ సెషన్ కూడా కంప్లీట్ అయిందంటే ఇప్పుడే. ఓకే, ఇక్కడ చూసారు కదండి. యాప్ ఓపెన్ చేసిన వెంటనే చెక్ అవుట్ ఆఫ్ FAQ ఫ్రీక్వెంట్ ఆప్షన్ క్వశ్చన్స్ వర్షన్ 1.2.0 అప్డేట్ అయితే మనకి వచ్చేసింది అంటున్నారు. సో, ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద చూడండి ఒక బాక్స్ అయితే వచ్చింది, బ్లాక్ బాక్స్. ఆ బ్లాక్ బాక్స్ దగ్గర టిక్ ఇవ్వండి. అలాగా టిక్ చేసిన తర్వాత డోంట్ షో అగైన్ అంటిల్ నెక్స్ట్ నోటీస్. సో, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. నేను మీకు రేపు మళ్ళీ చెబుతాను, ఏదైనా కొత్త విషయం ఉంటే ఇబ్బంది లేదు. సో, చూడండి ఇక్కడ దాంతోపాటు క్లోజ్ చేసేయండి ఇది. ఓకే అండి, ఇక్కడ చూసారు కదా మనకైతే చాలా అద్భుతంగా దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూసారు కదా మైటర్ అప్లికేషన్ అనేది చాలా బాగా వాళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇంటర్ఫేస్ అయితే మన యాప్ ఓపెన్ చేసిన వెంటనే డాష్బోర్డ్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. మీకు అర్థం కాకుండా ఈ పాయింట్ అనేది, కాబట్టి అందరూ కూడా అప్డేట్ అయితే చేసుకోండి. అన్నీ కనిపిస్తుంది ఇది మీకు కూడా. ఓకే అండి, ఇక్కడ చూసారు కదా మన యూజర్ నేమ్ అయితే మనకైతే పైన కనిపిస్తుంది. ఇంకా దాంతోపాటు చూడండి మైనింగ్ హ్యాస్ నాట్ స్టార్టెడ్ యెట్. మీ యొక్క మైనింగ్ సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, దయచేసి స్టార్ట్ చేయండి అని నాకైతే నోటిఫికేషన్ వచ్చిందండి. మీరేం చేయాలంటే ఇప్పుడు కింద చూడండి స్టార్ట్ మైనింగ్ అని కనిపిస్తుంది కదా బాక్స్, దాని మీద ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఓకే నొక్కండి. ఓకే నొక్కిన వెంటనే మనకైతే మైనింగ్ అయితే నార్మల్గా స్టార్ట్ అయితే అయిపోతుంది. కానీ ఇక్కడ ఒక 6 అవర్స్కి బూస్టప్ పెంచుకోవాలనుకుంటే మీరైతే ఇక్కడ ట్యాప్ టు బూస్ట్ నొక్కిన తర్వాత ఒక యాడ్ అయితే వస్తుంది. చూసిన తర్వాత అయితే 6 గంటలు పెరుగుతుంది. ఇంకా తర్వాత కూడా మీరైతే ఇంకొక యాడ్ చూడడం ద్వారా పూర్తిగా మనకైతే ఎంత స్పీడ్ అయితే ఉంటుందో అంత స్పీడ్తో మనకైతే మైనింగ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని గమనించాలి. సో, ఈ విధంగా మన ముందుకైతే ఒక మంచి యాప్ అయితే రావడం జరిగింది. మన వాళ్ళకైతే ఆల్రెడీ బైనాన్స్ వాళ్ళతో పార్ట్నర్షిప్ కూడా ఉంది, కాబట్టి అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ EXP పాయింట్లు అయితే ఇస్తున్నారు. 795 పాయింట్లకి నేనైతే 440 అయితే సంపాదించాను. సో, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ లెవెల్స్ లాగా ఉన్నాయండి. లెవెల్ 1, 2, 3, 4, 5 అని. ఇక్కడ చూడండి మొత్తం అయితే ఇక్కడ నేను ఒక 1, 2, 3, 4, 5 లెవెల్స్ వరకు మనకైతే ఇక్కడ అచీవ్ కావడం జరిగినట్లుగా ఉంది. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే దానికి సంబంధించిన EXP పాయింట్స్ అయితే ఉన్నాయండి. సో, అది మీరు ఖచ్చితంగా గమనించాలి. కుదిరిన వాళ్ళైతే అది మైనింగ్ అయితే చేసుకోండి. రెగ్యులర్గా అందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోండి. ఇక దాంతోపాటు ఇక్కడ మైటర్ ఓవర్వ్యూలో మీరు చూసినట్లయితే టోటల్ సప్లై ఎంత బర్న్ చేయబడింది, టోటల్ మైనింగ్ అనేది ఎంత చేయబడింది అనే రిపోర్ట్ అయితే మనకైతే వచ్చిందండి. సో, 1-2 బాక్సులు క్లారిటీగా ఉంది, కానీ మనకి ఇక్కడ చూపిస్తున్న 3 బాక్స్ అనేది కరెక్ట్ డేటా కాదండి. నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ చెబుతాను, అదైతే గమనించండి. ఇంకా మన రెఫరల్ టీమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మన రెఫరల్ టీమ్ అయితే ఈ విధంగా ఉంది. సో, ఇక్కడ నుంచి మనకు కావాలనుకుంటే వాళ్ళకండి అందరికి కూడా కలిపి మైనింగ్ అనేది ఆగిపోయిన వాళ్ళు చేసుకోండి అనే నోటిఫికేషన్ అయితే మనం పంపించుకోవచ్చండి. సో, మీరు కూడా కుదిరిన వాళ్ళైతే చేసుకోండి. ఇక్కడ మొత్తం ఒక 5 లెవెల్స్ వరకు ఇస్తున్నారు కమిషన్ అయితే. సో, చూడండి మెయిన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఈ విధంగా చూపిస్తున్నారండి. సో, ఇక్కడ చూడండి ట్యాప్ టు బూస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఓకే నొక్కిన తర్వాత ఒక 20 EXP పాయింట్స్ కూడా ఇస్తున్నారు మీకు. చూడండి నా వ్యాలెట్ 446 ఉన్నాయి కదా, 446 వరకు మనకు పడబోతుంది. ఈ విధంగా మనకైతే ఒక యాడ్ అయితే వస్తుందండి. యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి మనకి స్క్రీన్లో అయితే ఇంటూ వస్తుంది, ఇంటూ నొక్కేసేసండి. సో, ఈ విధంగా మీ యొక్క మైనింగ్ బూస్ట్ అనేది మనకి ఒక యాడ్ చూడడం ద్వారా పెంచుకునే అవకాశం ఉందండి. చూడండి అక్కడ 446 నుంచి నా EXP పాయింట్లు అయితే 466 అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇంకోసారి చూడండి ట్యాప్ అగైన్ టు ఎక్స్టెండ్ బూస్ట్ అని, అంటే ఒక 6 గంటల వరకు నేను టైం లిమిట్ పెంచుకోవాలనుకుంటే ఈ బాక్స్ మీద ప్రెస్ చేసినట్లయితే మనం ఇక్కడ యాడ్ చేసిన ప్రతిసారి కూడా
ఒక 20 ఈఎక్స్‌పీ పాయింట్స్ అయితే మనకి ఫ్రీగా రావడం అయితే జరుగుతుందండి. సో, మీకైతే చూపించాలి కాబట్టి ఇప్పుడైతే చేశాను ఇది. సో, అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోండండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేసి నేనైతే నెక్స్ట్ వీడియోస్‌లో ఖచ్చితంగా మీకైతే ఆన్సర్ అయితే ఇస్తానండి. సో, చూడండి మీకు ఈ విధంగా మైనింగ్ అయితే జరుగుతుంది. పైన వాలెట్‌లో చూడండి 8.217 అని ఉంది. అంటే చూడండి ఒకటి సింపుల్‌గా చెప్తున్నాను. 8,200 అని అర్థం. దాని కౌంటింగ్ ఎంతంటే 8,200. ఇక్కడ అమౌంట్ పక్కన డాట్ ఉండి నెంబర్స్ ఉందనుకోండి, డాట్ వచ్చిందంటే లెఫ్ట్ సైడ్ మీకు అది 1000తో సమానం. సో, అక్కడ చూడండి 8,200 కాయిన్లతో మనకైతే సమానం అండి కాయిన్స్ అనేది. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఈవెంట్ బాక్స్లో కూడా వెళ్ళినట్లయితే మనం ఇక్కడ మనకి ఈ అటెండెన్స్ ఈవెంట్ అయితే రన్నింగ్లో ఉందండి. దాంతోపాటు ఈ మంత్ మనకి కంప్లీట్ అయిపోయిందండి. ఈ మంత్ మనకి కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకేం జరుగుతుందంటే, సో, దానికి సంబంధించిన డైలీ చెక్-ఇన్ అనేది క్లోజ్ అయిపోయిందనమాట. గతంలో అయితే ఈ యొక్క వెబ్సైట్‌కి రావాలంటే మన ఐడీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. కానీ ఇప్పుడు చూసారు కదా మన వాళ్ళు చెప్పినట్లుగానే ఐడీ పాస్వర్డ్‌తో ఇబ్బంది లేకుండా మన ముందుకైతే దీన్ని తీసుకురావడం అయితే జరిగిందండి. సో, ఆటోమేటిక్‌గా మీరు మైటేర్ యాప్‌లో ఇక్కడ చేశారు కాబట్టి ఇక్కడ కూడా ఆటోమేటిక్‌గా రావడం అయితే జరుగుతుందండి. సో, చూడండి ఇక్కడైతే ఒక యాడ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మనకు రావాల్సిన క్లెయిమింగ్ రివార్డ్ అయితే వస్తుంది. గతంలో అయితే మనం వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మన యూజర్ ఐడి పాస్వర్డ్ మళ్ళీ ఒకసారి ఇచ్చేవాళ్ళం. కానీ మనకు చెప్పినట్లుగా అప్డేట్లో యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టే ఇబ్బంది కలిగించకుండా ఆ ఈవెంట్లోకి వెళ్ళి డైలీ చెక్-ఇన్ బోనస్లోకి వెళ్ళి మీరు బాక్స్ నొక్కండి. ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్లోకి అయితే ఇది రీడైరెక్ట్ అయితే చేస్తుంది. సో, ఖచ్చితంగా మీకైతే పాయింట్ అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో, చూడండి ఈ విధంగా ఒక యాడ్ అయితే వస్తుంది. ఆ టైం పీరియడ్ అయిపోయేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ ఇంటూ నొక్కేసేయండి. ఓకే, ఇక్కడ చెక్-ఇన్ నొక్కుతున్నాను. ఇది ఈ మంత్లో డే 4th కదండి. సో, 500 కాయిన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. డే 7 అయితే 1,500, డే 14 3,000, డే 21 6,000, డే 28 18,000 అండి. సో, ఈ విధంగా మనకి టైం పీరియడ్ అనేది నడుస్తుందన్నమాట. ఈ నవంబర్ మంత్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇవాళ డే 4 కాబట్టి ఈ విధంగా ఉంది. రేపు నేను మళ్ళీ వచ్చి 500 కాయిన్స్ అయితే క్లెయిమ్ చేసుకుంటానండి. సో, మీకైతే బేసిక్ ఇన్ఫో ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ప్రతిరోజు వీడియో చేస్తున్నానండి. సో, మీకైతే బేసిక్ ఇన్ఫో అయితే నేను ఇచ్చిన అనుకుంటున్నాను. మీరు అది గమనించాలి. ఇంకా దాంతోపాటు మీకు డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ మాట్లాడుకుందాం. ఇబ్బంది ఏం లేదు, మనం మాట్లాడుకుందాం. కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యి మైనింగ్ తీసుకోవాలని కోరుకుంటున్నానండి. మీరు కూడా చేసుకోండి. ఎందుకంటే బైనాన్స్ వాళ్ళతో పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. లిస్టింగ్ విషయాల్లో కూడా గ్యారంటీగా మనకి నెక్స్ట్ ఇయర్ అయిపోతుందండి. సో, అందరూ చేసుకోండి. దీంట్లో వ్యాలెట్ క్రియేషన్ అన్నీ కూడా మనం వన్ బై వన్ వెళ్దాం. కంగారేం లేదండి, వెళ్దాం అన్నీ కూడా. సో, ఈ యొక్క వీడియోలో అప్డేట్లు అని చెప్పాను అనుకుంటున్నాను. అందరూ కూడా చేసుకోండి. యాప్ ఓపెన్ కాని వాళ్ళు అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే ఖచ్చితంగా అవుతుంది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీం సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.